అండ్ అరే రూమర్స్ ప్రకారం అయితే ఇప్పుడు మనీష్ ఈజ్ అవుట్ అంటున్నారు. ఇఫ్ మనీ మనీష్ ప్రియా మనీష్ మాక్సిమం మనీష్ అంటున్నారు. మరేమో చూడాలి. మనీష్ గాని ఎలిమినేట్ అయిపోతే ఫస్ట్ నాకు కోపం వచ్చేది శ్రీముఖి మీద లిటరల్ గాను. అది లాంచ్ అప్పుడు అసలు అరే నాకు ఇప్పటికీ చెప్తున్నాను రా, ఆ నాగా అనే ఒక అతను ఉన్నాడు చూడు, నాగా ఆయన తీసుకోవాల్సిందిరా. అవును, అతను డిజర్వింగ్ బాగా. అతన్ని తీసుకోవాల్సింది. హీ హాస్ గుడ్ హ్యూమర్, మనిషి మంచోడు లిటరల్ గాను. అండ్ అందరికి నచ్చాడు, అగ్ని పరీక్ష చూసినాడు అందరికి నచ్చాడు నాగానే అతను. తీసుకోవాల్సింది. ఇంకా ఎక్కువ స్టార్స్ కూడా వచ్చాయి అలా చూసుకుంటే. యా తీసుకోవాల్సిన వాళ్ళ ఉద్దేశం శ్రీముఖి వచ్చేసి, సార్ 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 మీరంటే మన్మధుడు సార్, మీరంటే చాలా ఇష్టం సార్ మాకు, అమల గారు ఉన్నారు కాబట్టి మేము ఊరుకున్నాం సార్, ఇలాంటి సొల్లు డైలాగులన్నీ కొట్టి ఒక్కడిని తీసుకోండి సార్, మర్యాద మనీష్ ప్లీజ్ రా, నువ్వు రా ఉండిపో హౌస్లోకి పో అంటే, ఓకే బేస్డ్ ఆన్ యువర్ రికమెండేషన్ మా శ్రీముఖిని కూడా హౌస్ వెళ్తున్నాడు అని చెప్పి. ఎందుకు బై లిటరల్ గాను మర్యాద మనీష్ వల్ల ఏం ఇంపాక్ట్ అవ్వలేదు షోలో, ఇన్ఫాక్ట్ నెగిటివిటీ ఎక్కువైపోయింది ఆయన మీద లిటరల్ గాను.